ఇవాళ మీ అందరికి ఒక మంచి రెమెడీ చెప్పనా? బాగా వర్క్ అవుతుంది ఇది. కడుపులో కొంచెం ఇబ్బందిగా అలా ఏమైనా అనిపించింది అనుకోండి, వామ్ కొద్దిగా ఒక్క ముద్దలోకి ఇలా వేసేసి నల్లగా మార్చేసి, మరీ బొగ్గులో కాదు, ఇదిగో ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా, ఇలా మార్చి ఫస్ట్ ముద్దలోకి వేయించిన వాము కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని తింటే గ్యాస్ ఏమైనా ఉంటే తగ్గుతుంది. గ్యాస్ ఒక్కటే కాదు, ఎప్పుడైనా అజీర్తిగా ఉంటుంది కదా, మనం తిన్నది అరగకపోవడం అలా జరుగుతుంది కదా, అప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ వామ్ ఇంత క్వాంటిటీలో అవసరం లేదు, నేను ప్యాకెట్లోంచి ఉంచుకుంటే ఎక్కువ పడిపోయింది. ఒక్క ముద్ద తింటే చాలా పెద్దది, నాకు 4 ముద్దలు అయింది. అసలు ఇది ఒక్క ముద్ద తినడమే చాలా కష్టం, ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కదా. తినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ నిజంగా గ్యాస్ అయితే బాగా రిలీఫ్ ఇస్తుంది. ఏమైనా అరగకపోయినా కానీ తినచ్చు, బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఇవాళ వామ్ చేసుకున్నాను తిందామని చెప్పి, మా మాయల అమ్మాయికి పెట్టాను బాగుందంటేను, సో నేను ఇలా తింటున్నాను అనమాట. వామ్ కన్నా ఇదే బెటర్ అసలు. సరే మనం తినలేం కదా అని వామ్ చేశాను. మీకు కూడా ఎప్పుడైనా కొంచెం పొట్టగా ఇబ్బందిగా అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా వర్క్. సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే, బాయ్. ఆగండి, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. కష్టమో నష్టమో ఏదోలాగా కడుపులో పంపించేద్దామని లటక్కన నోట్లో వేసుకొని గుట్టుకుని మింగేయకండి. అలా కాదు, బాగా నమలాలి. నమిలితేనే కదా మనకి రసం దిగుతుంది. అలా నమిలినప్పుడు మాత్రమే దీని రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ఏ ఫుడ్ అయినా కానీ బాగా నమిలి తింటేనే బెటరు. డైజెషన్ మన నోటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఎంత బాగా నములుతామో అంత బాగా డైజెస్ట్ అవుతుంది.